ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో సిపి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సెక్యూరిటీ వీక్ ని జరుపుకుంటున్నామన్నారు. ఎక్కువగా వాహనాలు సిటీలోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. 30% పోలీసులకు రాయితీ ఇస్తున్నామని తెలిపారు. నగరంలో పోలీసులు నిరంతరం ట్రాఫిక్ ని పర్యవేక్షించాలి అని సూచించారు. హెచ్సిఎస్సి ద్వారా ట్రాఫిక్ పై స్కూల్స్ లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్ పుల్లింగ్ ద్వారా సమస్యలకు చెక్ పెట్టాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. కొత్త ఆలోచనలతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలు తయారు చేసుకోవాలని సిపి శ్రీనివాసరెడ్డి సూచించారు. మంచిదే, మంచి కోసమే కాబట్టి సమస్య ఏం లేదు. అయితే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ మిగతా ఏ మెట్రో సిటీలో ఉన్నట్టుగానే ఆ సమస్యలన్నీ మనకు ఉన్నాయి. అయితే మనకు కొన్ని ప్రత్యేక సమస్యలు కూడా ఉన్నాయి. మిగతా సిటీస్తో పోల్చుకుంటే మన రోడ్స్ యూనిఫామ్ విడ్త్ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. మిగతా సిటీస్తో పోల్చుకుంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎందుకంటే 2.5 సంవత్సరాలు నేను డీసీపీ ట్రాఫిక్లో ఒక 22 నెలల క్రితం చేశాను. నేను మిగతా సిటీస్తో పోల్చుకుంటే ప్రార్థనా మందిరాలు, అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, ఒకటని కాదు, మనకు రోడ్ల మధ్యలో ఉన్నాయి, అనేకం ఉన్నాయి. మిగతా సిటీస్తో పోల్చుకుంటే మనకు మెయిన్ బిజినెస్ సెంటర్ డిస్ట్రిక్ట్ అనేది అంటారు, అంటే ఏదైతే మెయిన్ ఏరియా ఉంటుందో డౌన్ టౌన్ అని కొంతమంది పిలుచుకుంటారు. కూర్చోండి ప్లీజ్, సెటిల్ డౌన్. తర్వాత సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంటారు. ఇక్కడ ఇటువంటి చోట్ల కూడా అన్ని రకాల ఆల్ వెరైటీస్ ఆఫ్ వెహికల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ స్లో మూవింగ్, ఫాస్ట్ మూవింగ్, మీడియం మూవింగ్, 3-wheeler, 2-wheeler, 4-wheeler ఉండే రోడ్లు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో ఉండే కూడా మనదే ఎక్కువ ఇన్సిడెన్స్. మిగతా సిటీస్తో పోల్చుకుంటే మనకు ఇక్కడ ఇటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో కూడా ఇంకా పెడెస్ట్రియన్స్ కోసం ఉద్దేశించబడిన ఫుట్పాత్లని, తర్వాత ఈవెన్ క్యారేజ్ వ్యాన్ కూడా ఆక్యుపై చేసి ఈ వెండర్స్ ఉండడం కూడా మనకు ఎక్కువే. అయితే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, మిగతా సిటీస్తో పోల్చుకుంటే ఇంకా కొన్ని సిటీస్లో రాలేదు. మనకు 30% అలవెన్స్ ఒకటి ఇస్తున్నారు ఇప్పుడు. అట్లాగే ఈ పొల్యూషన్ ప్రివెన్షన్కి సంబంధించిన మాస్క్లు అవన్నీ కూడా మనం కొంటున్నాము. సో ఆ రకంగా కొద్దిగా మనం ట్రాఫిక్ యొక్క సమస్యను, తర్వాత ట్రాఫిక్లో ఉన్న ఇబ్బందులు, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఉన్న ఇబ్బందులు గుర్తించి దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్న సిబ్బందికి అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టింది. అది మనకు ఒక పాజిటివ్. ఇంకా అన్ని సిటీల్లో ఇది రాలేదు. అయితే ట్రాఫిక్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది నేను కూడా ఒక 2 సందర్భాల్లో చెప్పాను, ఒక 2 సందర్భాల్లో చెప్పడం జరిగింది. అది ఒక జీవనది అని. ఇట్స్ ఎ పెరెనియల్ రివర్, ఇట్ కాంట్ స్టాప్. ఓకే, ఓన్లీ ఫ్లడ్ ఉంటుంది, తర్వాత అది ఆటుపోటులాగా, ఆటు ఎప్పుడైతే ఏమంటారు దాన్ని మన తెలుగులో ఆటు పోటు, అంటే పోటు ఉన్నప్పుడు బాగా ఎక్కువ ఫ్లడ్ లాగా ఉంటుంది, మిగతా అప్పుడు తక్కువ ఉంటుంది. కానీ అది ఆగేది మాత్రం ఉండదు. ట్రాఫిక్ అనేది పట్టణాల్లో, ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ అనేది ఒక నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. దీంట్లో ఒకే ఒక్క సింపుల్ సూత్రం ఏంటంటే, మనం ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ ప్లస్ అన్ని వ్యవస్థలు కూడా కలిపి ఒకే ఒక ఎఫిషియన్సీకి మనకు గీటురాయి ఏంటంటే, వాట్ ఈస్ యాసిడ్ టెస్ట్ దట్ ఎవర్ మూవింగ్ ట్రాఫిక్, అంటే కంటిన్యూస్గా మూవ్మెంట్ ఉండాలి. అది అంటే సిగ్నల్స్ దగ్గర ఎట్లాగో మనకు రెడ్ సిగ్నల్ అవి పడతాయి, కానీ మిగతా అప్పుడు ట్రాఫిక్ ఆగకుండా ఏదో ఒక స్పీడ్లో మూవ్ అవుతూ ఉంటే అది ఒక ఎఫిషియెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కి అదొక యాసిడ్ టెస్ట్ అనుకోవచ్చు. దట్ ఈస్ ఇండికేషన్. సో దాన్ని చేయడానికి మనం ఏం చేయాలో మనం ఆలోచిస్తే మనకు ఆటోమేటిక్గా చిక్కుముళ్ళని వెళ్ళిపోతాయి. ఏమేమి ఈ మూవ్ కావడానికి ఏం అడ్డం పడుతున్నాయి, వాట్ ఆర్ ద అబ్స్ట్రక్షన్స్ అనేది మనం కనుక చూడగలిగితే, దాన్ని ఆటోమేటిక్గా ఆ అబ్స్ట్రక్షన్స్ మనం దృష్టి పెట్టగలిగితే డెఫినెట్గా మనకు ఒక సౌలభ్యం అనేది కొంత పరిస్థితులు మెరుగుపడడం అనేది కనపడుతుంది. ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది మన ఒక్క డిపార్ట్మెంట్ ట్రాఫిక్ పోలీస్ చేసేదే కాదు. దీంట్లో చాలా శాఖలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఐ యూస్ టు సే the traffic problem in a city like us is an illegal and illicit child combinedly produced by the other departments, but
left to us to take care. We are the babysitters for an illegal child that has been combinedly produced by the other departments because of their, maybe failure to take proper engineering steps, failure to, initiate certain measures to stop congestion, failure to, register, for example, to too many autos and allowing them to enter into the city. Chala unnai itla. చాలా ఉన్నాయి. సో బట్ ఫైనల్లీ ఇందాక మన ఐ థింక్ చైతన్య గారు సెక్రటరీ ఆఫ్ అవర్ హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పినట్టుగా దీనికంతా ఫైనల్గా ఏంటంటే అవుట్కమ్ మనం ఏం చేస్తున్నామని చూస్తారు. ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఉన్న రోడ్డు మీద ఏం చేస్తారు, సమస్య కారకులు ఎవరు ఎట్లా వచ్చింది అని చూడరు. బట్ ఆ సమస్యను మీరు పరిష్కరించడానికి, నిర్మూలించడానికి మిమ్మల్ని నిలబెట్టాము రోడ్ల మీద, జంక్షన్ల మీద, మీకు ఈ వసతులు ఈ వనరులు ఇచ్చాం, మీరేం చేస్తారని మన మీదకి వస్తుంది. సో అక్కడ అది నిజంగా ఒక ఛాలెంజింగ్ ఇష్యూ మనకు. కానీ గట్టిగా మనం దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి కనుక చేయగలిగితే, ప్రొయాక్టివ్గా ముందుకెళ్తే, కాస్త క్రియేటివ్గా థింక్ చేసి ముందుకెళ్తే చాలా చాలా మన ప్రశంసలు ప్రజల నుంచి అందుకోవచ్చు. అయితే ట్రాఫిక్లో ఉన్న ఈ 3 అంశాలు మెయిన్గా: ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్.